నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ అన్నయ్య భవనం అక్రమ నిర్మాణం అయినందునే అధికారులు నిబంధనల ప్రకారం కూల్చివేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. సోమవారం ఆయన తన నివాస గృహంలో మీడియా సమావేశంతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే భవనం ప్రభుత్వ భూమిలో ఉందని, అప్పటి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారని, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు దివాకర్ రావు కొమ్ము కాశారని ఆరోపించారు. మున్సిపల్లో ఉద్యోగాలు పెట్టిస్తానని కౌన్సిలర్ హరికృష్ణ డబ్బులు తీసుకుని పని పెట్టించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని, అందుకే బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకున్నారన్నారు. బేరా సత్యనారాయణపై అనేక ఫిర్యాదులు ఉండగా బాధితుల పక్షాన నిలవకపోగా దివాకర్ రావు రోడ్లపై ఆందోళన చేయడం శోచనీయమని అన్నారు. లక్షెట్టిపేటలో ముత్తే సత్తయ్య, దండేపల్లిలో హరినాయక్ అనే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని అభియోగించారు. తప్పు ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. తాను ప్రజల పక్షాన ఉంటాను తప్ప తప్పులు చేసే వారికి మద్దతు ఇవ్వమని ప్రేమ్సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాలలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యం కోసం కొంత కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదని అన్నారు. మంచిర్యాలలోని గంజాయి అమ్మకం సేవించడాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తానని అన్నారు. గంజాయి ఆనవాళ్లు మంచిర్యాలలో కనిపించవద్దని పోలీసులను ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. స్వపక్షం విపక్షం అనే భేదం లేదని, గంజాయి కేసులో ఎవరు పట్టుబడినా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర యువకులు బయట తిరగవద్దని సూచించారు. రాత్రిపూట యువకులు బయట తిరగవద్దని సూచించారు. మాతా శిశు ఆసుపత్రికి అనుమతి, మంచిర్యాల ఐబీ స్థలాలలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ప్రేమ్సాగర్ రావు తెలిపారు. కొద్ది రోజుల్లో నిర్మాణం పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి చర్యగా ఆ కార్యక్రమం తీసుకొని అప్పటి వరకు ఏదైతే మొదటి 2 ఎకరాల ఇంటిగ్రేటెడ్ మార్క్ కోసం మున్సిపాలిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆర్ఎండ్బి వాళ్ళు. ఆ తర్వాత మిగిలిన 2 ఎకరాలు ఆర్ఎండ్బి వాళ్ళ నుంచి వెళ్ళి మార్చి ఇప్పుడు డేట్ ఉంది అది ఆర్ఎండ్బి జీవో ఆ దినం మార్చిలో మిగిలిన 2 ఎకరాలు కూడా ఆర్ఎండ్బికి సంబంధించింది. ఆర్ఎండ్బి ఆఫీసులతో పాటు గెస్ట్ హౌస్తో పాటు ఆర్ఎండ్బి ఆఫీసర్ల క్వార్టర్ అన్నీ కూడా మొత్తానికి మొత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాలని ఆర్ఎండ్బి 2 మార్చి నాడు అది కూడా జీవో వచ్చిన కాపీ కూడా ఇస్తారు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ 4-5 నెలలు సరే ఎలక్షన్ కోడ్ రాబోతే ఎప్పుడు అయిపోయింది కూడా మొన్న 12/9/2024 నాడు ఈ సూపర్ స్పెషాలిటీ కట్టుకుంటూ అందులోకే మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. అందులో ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయల జీవో ఇవ్వడం జరిగింది. మొత్తం ఏం చేసిన లక్ష్యం అట్టే పోతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. ఇవాళ సమాజాన్ని ఇవాళ కూడా 80% బీపీఎల్ స్టాటిస్టిక్స్ లెక్కలే మాట్లాడినా 80% మంది అదే పరిస్థితి. కొందరికి ఇల్లు లేదు, కొందరికి ఇంకోటి లేదు, కొందరికి ఇంకోటి లేదు. ఇవన్నీ చేస్తాం. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ కూడా రెడీ అయింది, కరకట్టలు రెడీ అయినాయి, లిఫ్ట్లు రెడీ అయినాయి, ఇంకా మిగతా రోడ్లు ఉన్నాయి. అన్నీ ఇంకొక అన్ని సక్రమంగా జరుగుతాయి. ఇంకో 15 రోజులు అన్ని జీవాలు వస్తాయి. దసరా లోపల ఈ హాస్పిటల్ మన ఆర్ఎండ్బి కాల్ చేస్తున్నారు. అందరికి వారం 10 రోజులు అందరు కాల్ చేస్తేనే డిస్మెంటల్ ప్రక్రియ కూడా దసరా కన్నా మొదలే చేసేస్తాం. ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్కి ఇస్తారు, అది గ్రౌండ్ లెక్క చేయాలి. ఆమె ఇచ్చిన కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. నా మీద నాకే భయం వస్తుంది. అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. అంటే పేపర్లో ఏంటంటే అంతకుముందు అంటే వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, అధికారులు వాళ్ళు రాసిందనుకో, ఇప్పుడు వాళ్ళే పెద్ద చెప్తారు. అంటే ప్రింట్ మీడియా మీద చెప్తాను నేను. వాళ్ళు ఏమనుకున్నా నాకు బాధలేదు. చూస్తున్నా గడిచిన 3 రోజుల నుంచి మేము చేసే కార్యక్రమం చూసినా, వాళ్ళు చేసే కార్యక్రమం చూసినా. ఆయన నోటీస్ ఇవ్వాలని పెడితే ఇంత పెద్ద వేసింది, ఎస్సీలని వాళ్ళు పెడితే ఇంత పెద్ద వేసింది. ఒక్కొక్కసారి 300 చెక్కులు ఇచ్చినాను సీఎం గారికి. బెల్లంపల్లి ఒక్క చెక్కి తాడికి ఇంత పెద్దగా ఇచ్చాను. మరి ఇక్కడ ఎన్ని అనుమతులు వాళ్ళకి తెలియదు పాపం. లేకపోతే ఇక ఎందుకు మాకు సార్తో మాకు సంబంధం లేదు, ఆయన పని ఆయన చేసుకుంటాం, మా పని మా చేసుకుంటాను. ఆ 3 పేపర్లు ఇదే పద్ధతి చేస్తే నేనే భయపడింది. ఎందుకంటే నాకు కావాల్సిన చేయడం వాళ్ళతో లింక్ పెట్టుకుని వాళ్ళతో చేస్తే తప్పితే మీరు రాస్తే ఇంకో 10 మందికి ఎక్కువ వస్తుంది, రాయకపోతే ఇమీడియట్గా వస్తే, రాకపోతే ఇంకో నెల తర్వాత వస్తుంది. తెలిసి మాత్రం తెలుస్తూ ఆగదు, చేసే పని ఏది ఆగదు. ఎన్నికల కన్నా ముందు కూడా నాకు ఎవరు సహకరించారు. పేపర్లో ఎవరు సహకరించకుండా నా పని ఆగలేదు, ఏ కార్యక్రమం ఆగలేదు. నేను జనానికి నేరుగా పెట్టుకుని సిద్ధంగా ఉన్నా కాబట్టి నేను ఎవరు భయపడను.
ఇప్పటికైనా నేను మంచి చేస్తానని చెడు చేస్తే కూడా రాయను, నాకేం ప్రాబ్లం లేదు. చెడు చేస్తే కూడా పెద్దగా రాయను, మంచి చేస్తే కూడా అదే పెద్దగా రాయని నేను ఒప్పుకుంటున్నాను. ఏది చేయాలో మీరు ఖచ్చితంగా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఇవాళ పొద్దున డిస్కస్ చేసి చెప్తాను, నాకు బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి? ఎక్కడెక్కడ మండలంలో కొందరు చెప్పేసినారు, చేస్తున్నారు. నాకు వాస్తవంగా ఎలక్ట్రానిక్ మీడియాతో నాకు ఏ సమస్య లేదు. వాళ్ళు నేను చేసి మంచి అంటాను, చెడు అంటాను, ఇబ్బంది లేదు. ప్రింట్ మీడియా వాళ్ళే నా మీద కక్ష కట్టి నడుతుంది. చీరలు వస్తే వాళ్ళు ఎక్కడ నంబలి పోతే మళ్ళీ ఎక్కడ కిరాయిదో పెరగానే పెడితే ఇంత పెద్దగా రాస్తారు. 6 ఏళ్ళ నుంచి 90,000 చీరలు, ఆల్మోస్ట్ 96,000 చీరలు సంవత్సరంగా వస్తుంది. ఎక్కడెక్కడేసి 3 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా ఇంత తీస్తారు. ఇక్కడ అంటే ఉన్నాం మేము కూడా అని చెప్తాం. మేము కూడా పిఆర్సీఆర్ కూడా ఉన్నాడు ఇంకా అని చెప్పి ఇంత తర్వాత మీకేమవుతుంది. నేను మొదటి ఫోకస్ పెట్టిన నా అదృష్టం మంచిగా ప్రభుత్వం మీద దాని మీద ఫోకస్ పెట్టింది కాబట్టి దాంట్లో భాగంగానే రేపైన పిల్లల అది కూడా శాంక్షన్ అయింది. 4,000 విద్యార్థులు ఒకటే క్యాంపస్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఈ మైనార్టీతో పాటు ఫార్వర్డ్ కాస్ట్ ఎవరైతే బీదాలో వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తుంది. ఇది వచ్చే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సరే, స్టార్ట్ అయ్యే వరకు మొత్తం బిల్డింగ్ కాకపోయినా స్టార్ట్ చేస్తాం. ఒక 3 ఏళ్ళ లోపల అదొక 700 బాసార్లు. ఇప్పుడు త్రిబుల్ ఐటీలో 6,000 మంది ఉన్నారు. ఒకటేసారి ఇక్కడ 4,000 మంది వస్తారు. ఆ సైజ్ అవుతుంది మన కాన్స్టెంట్గా. ఇంకోటి ఇంకా కొంచెం కిరికిరి అవుతుంది. కానీ నీకు అది ఇచ్చిన ఇది అంటాను, ఏదో బతిలాడతాను. అమ్మాయిల కోసం కూడా 2,000 ఇక్కడ తీసుకుంటాను. 500, 2,000 ఈ సాయికుంటలో ల్యాండ్ అలా ఆడేసి పెట్టినా అది కూడా అవుతుంది అనుకుంటాను. అది వస్తే ఒక 2,000 మంది అమ్మాయిలు, అక్కడ 4,000 మంది. ఇక కాన్సెన్స్ సంబంధించిన ప్రభుత్వ స్కూల్ పాపం అనుకున్న వాళ్ళు కొందరు వాళ్ళు ఉన్నట్లు భయపడతాను. మా స్కూల్లో మా కాలేజీ బంద్ అయితే ప్రభుత్వం బంద్ అయితే కాక తప్పదు. ఖచ్చితంగా అందరికన్నా మంచిగా చూపిస్తాం. ఏ పని లేదు, మా కంపెనీ అమ్ముకున్నాడు కాబట్టి ఆ కంపెనీ అమ్ముకున్నాక 5 ఏళ్ళ దాకా ఇంకేం అటువంటి కంపెనీ పెట్టదు. కాబట్టి ఏం పని లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి జైన్ అయ్యి ఇంకా చీడతో పెట్టాడు. ఆయన కూడా రాజకీయాలు మాట. మా రేవంత్ రెడ్డి గారు తొందరగా మంత్రి అన్నట్టు. మాకు మంత్రి ఇచ్చాడా అయ్యాడా ఈయన చెప్తాడా? మీ పార్టీ నువ్వు చదువుకో ఫస్ట్, మా పార్టీ మీద చదువుకో. నీ పార్టీలో ఉన్న ఈ చీడ పురుగును, ఈ జల్లుగలను, ఈ రాక్షసులను ఏరిపారేసి ఫస్ట్ బయటకు ఇచ్చి వీళ్ళందరూ బయటకు వెళ్ళినాక నీ పార్టీలో ఉంటాడో చెప్పప్పుడు. వీళ్ళందరూ లేకపోతే నీ పార్టీలో వెళ్ళాడు. వీళ్ళని పట్టుకొని ఈ పార్టీ నడుపుతాను ఇప్పటిదాకా. ఇక గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకోటి చెప్తాను, చాలా సందర్భాల్లో మాట్లాడారు. రౌడీ గుండా చంపించామని. హనుమంతరావు విషయం ఒక 2 నిమిషాలు చెప్తా. దానికి ఇవాళ చెప్తాను నేను పత్రికా సముఖంగా ఏం జరిగింది, ఆదినం జరిగిన వాస్తవం. ఎల్లుండి ఆత్మహత్య చేసుకుంటాను ముందు ఈరోజు వెంకటేష్ అని సిరియాని ఉంటాడు. ఎస్సీలు వాళ్ళ ఇనాం ల్యాండ్ భూమి ఇక్కడ ఏసీసీ నుంచి పోయే తోవల, పారిపోయే తోవల అంగడాలమ్మ కాలనీకి ఇటుపక్కన 20 ఎకరాల చిల్లగా ఉంది. దాంట్లో వాళ్ళందరూ కలిసి వ్యాపారం అందరూ కలిసి ఏం చేసినా కొనుక్కున్నారు. హనుమంతరావు గారు, ఈ ఎమ్మెల్యే గారి సోదరుడు వెంకటేశ్వరరావు గారు, సరే ఈయన ఉన్నాడా నాకు తెలియదు. ప్లస్ ఈ వెంకటేశ్వర మన ఎమ్మెల్యే గారి చెల్లె అల్లుడు, మన ఇక్కడ దీని పక్క మన మంచిరాల పక్క ఊరేది పక్క అత మంచిరాల పక్క ఎంపీ ఆయన ఆ వెంకటేశ్వర పిలిపించారు తిరిగి నుంచి. మీరు అందరం కలిసి పంచాయతీ ఉందంటే సైట్కి పోదామని పంచాయతీ పోదామని చెప్పి సైట్కి పోయి తీసుకుపోయారు. ఈ హనుమంతరావు కూడా వచ్చాడు. ఆయన చెల్లెలు వెంకటేశ్వర, వెంకటేశ్వర అందరు పోయింది ఆడికి పోయిన తర్వాత ఈ వెంకటేశ్వర కావాలని తిట్టించి కొంచెం బూతు తిట్టించి చెప్పుతోటి కొట్టించాను హనుమంతరావు. ఆ బాధ భరించలేక దివాకర్ దగ్గర పోయినాడు. పోయి చెప్తే ఇక్కడ బాగా అన్నట్టు చెప్తాను, ఆయన తెలిసి స్టోరీ అంతా. పోయి చెప్తే ఈ అంతా నా వల్ల వీళ్ళ వల్ల మీరు చేసుకోమని చెప్పారు. ఆయన పేరు అప్పటికి 3 ఎకరాలు రిజిస్టర్ అయ్యాయి. హనుమంతరావు గారి పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. ఇంటికి పోయి ఏమనుకున్నాం మొత్తం మీద. కానీ తెల్లారా ఆ భూమి అంతా ఈయన ఎమ్మెల్యే గారు చెల్లాలని రిజిస్టర్ చేసి జీపే ఇచ్చినట్టున్నాడు. జీపే ఇచ్చేసి ఆయన ఏదో చెప్పినాడు, నా కొడుకు ఎక్కడ రావాలి చేయమని చెప్పేసి. ఇది ఇవాళ గొడవ అయితే రేపు జరిగింది. చెప్పేసి ఆ తర్వాత దినం
మందు తాగి చనిపోయాడు. ఇది వాస్తవం. దీని ఇంకా పూర్తిగా ఆ లెవెల్ అయితే ఉందో వాళ్ళందరినీ తీసుకొని తొందర పెడతారు. ఆ వెంకటేశ్వర సార్ మిగతా అందరికి ఇంకా టైం ఉన్నది. ఒక్కసారి ఇస్తే మళ్ళీ వరకు తెలవాలిగా భయం. అంటే నేను గడిచిన 5-6 సంవత్సరాలు నేనేం బాధపడ్డా వాళ్ళకు కూడా అందుకోసం శాంపుల్ చెప్తాను. మళ్ళీ దీనికి కూడా మొత్తం చెప్తాను, ఏమో ఇబ్బంది అవసరం. ఇక ఇంకోటి నేను మాట్లాడితే నేను సత్యచంద్రుడు ఛాతి కొట్టుకుంటే మొత్తం